లగచర్ల ఘటనపై పూర్తిగా స్పందించినటువంటి ఎస్టీ కమిషన్ బృందం అంతా కూడా ఈరోజు లగచర్ల గ్రామంతో పాటు పక్కనే ఉన్నటువంటి రోటి బండ తాండకు కూడా రావడం జరిగింది. పూర్తిగా స్థానికులందరితో కూడా మాట్లాడి ఆ రోజు ఏం జరిగింది అనేటటువంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా లగచర్ల గ్రామంలో కావచ్చు, అదేవిధంగా రోటి బండ తాండలో కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలంతా కూడా మోహరించినటువంటి పరిస్థితి. ఎస్టీ కమిషన్కు సంబంధించినటువంటి మెంబర్స్ వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ రెండు గ్రామాల్లో అయితే కొంత హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఎలాంటి మళ్ళీ గొడవలు కావచ్చు, ఇతరత్ర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తిగా పోలీస్ శాఖ పటిష్టమైనటువంటి భద్రతను కూడా ఏర్పాటు చేసింది. అటు రోటిబండ తాండా దగ్గర కావచ్చు, లగచర్ల గ్రామంలో కూడా పూర్తిగా పోలీసు బలగాలు కూడా మోహరించినటువంటి పరిస్థితి. నేరుగా ఎవరైతే ఎస్టీ కమిషన్ మెంబర్ అయినటువంటి హుస్సేన్ రోటిబండ తాండకు మొదట రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే బాధితులు కావచ్చు, తాండావాసులు, స్థానికులందరితో కూడా మాట్లాడారు. ఏం జరిగింది ఆ రోజు, ఇప్పుడు ప్రస్తుతం తాండాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయనేటటువంటి అన్ని వివరాలు సేకరించుకున్న తర్వాత వారికి కొంత భరోసా కూడా కలిగించినటువంటి పరిస్థితి. ఇకపై ఎలాంటి పోలీసుల పికెటింగ్ కావచ్చు, పోలీసులు వచ్చి అరెస్టులు చేయడం కావచ్చు, అక్రమ అరెస్టులు కావచ్చు, అటువంటివి ఏవి కూడా జరగకుండా చూసుకుంటా అంటూ కూడా ఆ తాండా వాసులకు అందరికీ కూడా భరోసా కల్పించారు. ఆ తర్వాత నేరుగా ఏదైతే లగచర్ల గ్రామంలో కలెక్టర్ కావచ్చు, మిగతా అధికారులపై దాడి జరిగినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతానికి కూడా రావడం జరిగింది. ఇక్కడ నేరుగా అయితే అధికారులపై దాడి జరిగినటువంటి ఘటనా స్థలాన్ని కూడా పరిశీలించారు. ఆ తర్వాత లగచర్ల గ్రామస్తులతో కూడా ముచ్చటించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, కలెక్టర్పై దాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అధికారులపై ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అనేటటువంటి అంశాలన్నింటినీ కూడా తెలుసుకోవడంతో పాటు ఎవరైతే బాధితున్నారో కొంతమంది అక్రమంగా ఏదైతే దాడిలో కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, పరోక్షంగా కూడా పాల్గొనని వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తున్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందంటూ కూడా కొంతమంది ఎస్టీ కమిషన్ మెంబర్స్ దృష్టికి సమస్యను తీసుకెళ్లిన నేపథ్యంలో వారంతా పోలీసులతో కూడా మాట్లాడడం జరిగింది. ప్రాక్టికల్గా పూర్తిగా ఎవరైతే అక్రమంగా అరెస్టులు చేస్తున్నారనేటటువంటి కంప్లైంట్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి ఎవరైతే ఈ కేసులో కావచ్చు, ఈ గొడవలో లేని వ్యక్తులపై కేసులు నమోదు చేయరాదనేటటువంటి సూచనలు కూడా పోలీసులకు చేసినటువంటి పరిస్థితి. సో మొత్తానికైతే ఈరోజు ఎస్టీ కమిషన్ మెంబర్స్ లగచర్ల గ్రామానికి వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ గ్రామం అంతా కూడా పోలీసు బందోబస్తు నడుమ అయితే ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.